తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వచ్చిన అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందింది. అనూహ్యంగా 64 సీట్లతో కాంగ్రెస్ గెలుపొందడం, సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించడం అన్ని త్వరగా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ హాజరు కాలేదు. అసెంబ్లీ ఫలితాల తర్వాత తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలు జారి పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. చాలా రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగానే కేసీఆర్ సమావేశాలకు హాజరు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు కాలం వెళ్లబుచ్చుకుంటూ వచ్చారు. కొంచెం కోలుకున్న తర్వాత చేతికర్ర సహాయంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అయితే ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం కేసీఆర్ హాజరు కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ను, డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసలు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. కానీ చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలైన 3వ రోజు గులాబీ దళపతి కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ సభకు వస్తారని, ఆ తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇంకొన్ని రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.